గుడ్ మార్నింగ్, నమస్కారం మరియు ఆదాబ్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నువ్వు నీతో సహా ఉండే 5 వ్యక్తుల సగటుగా మాత్రమే నువ్వు ఉండగలవు. మనం వెనక్కి వెళ్ళి మనము ఎలా తయారయ్యాము, మన ప్రవృత్తి ఇలా ఎందుకు మారిందో మనం ఆలోచించవచ్చు. మన వ్యక్తిత్వం ఎలా ఏర్పడిందో తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రెంచ్లో చిన్న పిల్లవాడు కూడా ఫ్రెంచ్ను ఫ్లూయెంట్గా త్వరగానే మాట్లాడగలుగుతాడు. అదే ఇంకో దేశంలో పుట్టినవాడికి కొత్త భాష నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇదంతా మనం నివసించే సమాజం ప్రభావం కారణంగానే జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా త్వరగా నేర్చుకుంటూ ఉంటారు. ఏంటంటే ఆంధ్ర వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు, మరియు తమిళనాడులో ఉండేవారు తమిళ్ ఈజీగా నేర్చుకుంటారు. కానీ అదేంటంటే మనం ఆ భాష నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. బాగా ఆలోచించండి, ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఇలా ఎందుకు అవుతుందంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం. సరైన వాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు అది అదంతకదే జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనకు కాస్త తెలివి వచ్చిన తరువాత, మనకు తెలిసొచ్చిన తరువాత మనకు సంబంధించి మన సహచరులు, మన కొలీగ్స్ మరియు మన కంపెనీని తెలివిగా ఎంచుకుంటాము. మీరు ఏమి కావాలనుకుంటున్నారో అటువంటి ఆలోచన గల వ్యక్తులను చుట్టూ ఉంచుకోగలిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు అనుకున్నవన్నీ త్వరలోనే సాధించగలరు అని. ఇది సంభవించవచ్చు. మీ స్నేహితుడు మంచి గాయకుడై ఉండవచ్చు, అథ్లెట్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ మ్యాన్ కూడా కావచ్చు. కొందరు స్మోక్ చేస్తారు, కొందరు డ్రింక్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకు ఇంతగా పని చేయాలని, గాడి చాకరీ చేస్తున్నామని అంటూ ఉంటారు. రాత్రి పెద్దాక ఎందుకు వర్క్ చేస్తున్నామని అంటారు కూడా. కొంతమంది ఇలా కూడా ఉంటారు, బాగా పని చేయగలిగితే ఎక్కువ పని మాత్రమే చేస్తారు కదా అని అంటూ ఉంటారు. బాగా నేర్చుకోవడం తప్ప ఇంకేమీ కోల్పోరు. మీరు పెద్ద వ్యక్తి కావాలని మీకు మీరు అనుకోవాలి. మీతో మంచి గాయకులు కూడా ఉండవచ్చు, వారు మీ స్నేహితులు కావచ్చు. ఏదో ఒక విధంగా మీరు మీ సహచరులాగే ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. మీ చుట్టూ వ్యక్తులు ఎలా ఉంటే మీరు అలాగే తయారవుతారు. కాబట్టి మీరు చాలా తెలివిగా ఉండాలి. అది ఫీల్డ్ కావచ్చు, మీరు ఆఫీస్లో ఉండొచ్చు, లేదా ఫ్యాక్టరీలో కూడా ఉండవచ్చు. ఎక్కడైనా మీరు పనిచేసేటప్పుడు మీ చుట్టుపక్కల వ్యక్తులు ఎలా ఉంటే మీరు అలానే ఉంటారు. వాళ్ళు టాక్సిక్గా ఉండవచ్చు, వారు ఎలా ఉంటే మీరు అలాగే ఉంటారు. ఇంకో విషయం గురించి కూడా నేను తప్పక వివరించాలి. వ్యక్తులు తమ గుంపు ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంటారు. కానీ గుంపు లోపల ఎక్కడ లీడర్లు ఉండరు. క్రౌడ్ లోపల ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. మరియు క్రౌడ్లో ఉన్న ఏదో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, వేరే విధంగా పనిచేస్తున్నట్లయితే, అప్పుడు అందరూ వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు, వారి గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. అతను ఇలా అని అలా అని అంటూ ఉంటారు. కానీ ఒకవేళ అతను సక్సెస్ అయితే అప్పుడు అతన్ని ప్రజలు ఫాలో చేయడం ప్రారంభిస్తారు, అతన్ని కాపీ చేస్తారు. మరియు అతను కనుక బాగా సక్సెస్ అయినట్లయితే అప్పుడు మాత్రం అతన్ని అందరూ బాగా ఆరాధిస్తారు. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు ఎటువంటి వ్యక్తుల చుట్టూ ఉన్నారు అని. సరేనా? మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి, ఎందుకంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. కొద్దిమంది మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తారు, ఇది ముఖ్యమైన విషయం కాదా అని. కానీ ఈ విషయం గురించి మాత్రం నేను ప్రతి మ్యాన్కైండియన్కు చెప్పాలని అనుకుంటున్నాను. మీరు వృద్ధి చెందాలంటే మీరు తప్పక ఇలా ఆలోచించగలగాలి, మీ చుట్టూ సరైన వ్యక్తులే ఉంటారు అని. మీరు ఒక విషయం గురించి ఆలోచించండి, అదేంటంటే ఒక లీడర్కు అన్ని విషయాలు తెలుస్తాయా? అతను అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్గా ఉండగలడా? అతను R&Dలో మరియు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పర్ట్గా ఉండగలడా? మార్కెటింగ్, సేల్స్, లాజిస్టిక్స్, IT మరియు ఫైనాన్స్లో ఎక్స్పర్ట్గా ఉండగలడా? ఇది సాధ్యమేనా? అసలు సాధ్యం కాదు. కాబట్టి స్మార్ట్ లీడర్ ఏం చేస్తాడు? అతను తనతో పాటు తెలివైన వ్యక్తులు మాత్రమే ఉంచుకుంటాడు. అతని నలుదిక్కులా ఎటువంటి తెలివైన వ్యక్తులను ఉంచుకుంటాడంటే అతను ఏదో ఒక విధమైన డొమైన్లో ఎక్స్పర్ట్గా ఉంటాడు. తర్వాత అతను నేర్చుకోవడం మొదలు పెడతాడు. తర్వాత దాన్ని అమలు చేయడం ప్రారంభిస్తాడు, మరియు వారి నైపుణ్యాలను సరైన విధంగా ఉపయోగించుకుంటాడు. ఎటువంటి లీడర్కైనా ఎటువంటి ప్రదేశంలోనైనా సక్సెస్ కావడానికి 3 విషయాలు అవసరం. మొదటిది, మిమ్మల్ని ఇష్టపడాలి. ఎక్కడైనా సరే మీరు కొత్త లీడర్ అయితే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు మీ జూనియర్ల దగ్గరకు వెళ్ళాలి, సరిగ్గా ప్రవర్తించి వారి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సేల్ అన్నది ఒకరి కష్ట ఫలితం. సేల్ అన్నది ఒకరి ఆలోచన ద్వారా లభిస్తుంది. సేల్ అన్నది ఒకరి అంకిత భావం ద్వారా లభిస్తుంది. అది అవసరాలపై ఆధారపడి ఉంటుంది. జూనియర్ల అవసరాలు తెలుసుకోవాలి, వారి కోరికలు తెలుసుకోవాలి, కుటుంబం గురించి తెలుసుకోవాలి, వారి అవసరాలు మరియు వారి ప్రణాళికను బాగా తెలుసుకోవాలి. జూనియర్లు మిమ్మల్ని ఇష్టపడాలి. రెండవది, గౌరవం. ఒక లీడర్ ఎప్పుడు గౌరవం పొందుతాడంటే అతను ఒక వృత్తిలో ఎలా చేస్తాడు అంటే అది జూనియర్లు ఆరాధించేలా ఉండాలి. అప్పుడే మీరు మేనేజర్ అవుతారు. ఆ లీడర్ ఫస్ట్ లైన్ కావచ్చు, సెకండ్ లైన్ కూడా కావచ్చు. ఏ ఉత్పత్తిని మీరు అమ్మినప్పటికీ ఆ ప్రాంతానికి మరియు ఆ ఏరియాకి వెళ్ళి గొప్పగా పనిచేయాలి.
అప్పుడు మీ స్వరం బాగా పెరిగి గౌరవింపబడతారు. మీరు ఏ నగరంలోనైనా అక్కడ మీకు తెలిసిన డాక్టర్లను బాగా కన్వర్ట్ చేయవచ్చు. ఏ లీడర్ కూడా సూపర్ మ్యాన్ కావడం మాత్రం ఎప్పటికీ సాధ్యం కాదు. అతను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా రాష్ట్రానికి కానీ ఏదైనా ఏరియాకి కానీ వెళ్ళి అక్కడ అతను అన్నీ చేయగలగడం సాధ్యం కాదు. విలువను మాత్రం పెంచగలగాలి. దానికన్నా ముందు తన జూనియర్ల నుండి రెస్పెక్ట్ పొందాలి. అంటే తన ఏరియాలో ఎంత బాగా పనిచేయాలంటే చాలా గొప్పగా బాగా చేయాలి. అప్పుడు అతని ఖ్యాతి అదంతకదే పెరుగుతుంది. మూడవది, అతని టీం ఒకే డైరెక్షన్లో వెళ్ళేటట్టుగా అతను తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ టీం విడిపోతే, నాయకత్వం సరిగ్గా లేకపోతే 3 వ్యక్తులు ఒకవైపు 10 మంది ఇంకొక వైపు పనిచేస్తే ఎలా? ఇంకో 5 ఇంకోలా పనిచేస్తే ఎలా? అలా పనిచేస్తే దానివల్ల ఎటువంటి ఫలితము మనం పొందలేము. ఇది కూడా చాలా ముఖ్యం. గతంలో ఈ విషయాల వల్ల మ్యాన్కైండ్ చాలా సఫర్ అయింది. కానీ ఇప్పుడు మనం మారుతూ ఉన్నాం. ఇప్పుడు మనము చాలా బాగా మారాము మరియు మెరుగుపడ్డాం కూడా. కానీ ఇంకా చేయాల్సింది మాత్రం చాలా ఉంది. అంతేకాక ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా వ్యక్తులు ఇంకో రకంగా ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది చెబుతూ ఉంటారు, ముందు చాలా బాగా ఉండేది, అప్పట్లో కూడా యాక్టివిటీస్ చేసేవాళ్ళం కానీ అప్పుడు ఎవరు అడిగేవాళ్ళు లేరంటారు. కొందరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. మనము బాగా ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాము. ఇదేమీ ఎక్స్ప్రెస్ హైవే కాదు, ఇదొక రేసింగ్ ట్రాక్ కావచ్చు. అక్కడ మనము ఫెరారీ నడపాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు మ్యాన్కైండ్లో బాగా వృద్ధి చెందాలంటే మీరు బాగా మారాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, వ్యక్తులు ఒక ఫ్యాషన్ను పూర్తిగా నమ్ముతూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఈ ప్రస్తుత కాలంలో అంతా సోషల్ మీడియా మీద ఉన్నారు. కొంతమంది కొన్ని విషయాలే ఆలోచిస్తారు. కొంతమంది ఫ్యాషన్ గురించి ఆలోచిస్తారు. కొంతమంది పాడ్కాస్ట్లు చేస్తారు. కొంతమంది కొన్ని పనులు మాత్రమే చేస్తుంటారు. కానీ మీరు వేరే విధంగా పనిచేసేవారు అయితే మ్యాన్కైండ్ ఎప్పుడూ ఉన్నట్లుగానే అప్పుడు మీరు నోటీస్ చేయబడతారు. ఆలోచించండి. కొందరు అందరూ చేసే విధంగా కాకుండా వేరే విధంగా చేయాలని అనుకుంటూ ఉంటారు. నేను మీకు చెబుతాను, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అదేంటంటే, నేను ఇప్పుడు పని చేస్తాను, తక్కువ పని చేస్తూ ఎక్కువ కావాలని అనుకుంటుంటారు. తక్కువ చేస్తూనే ఎక్కువ కావాలని అనుకుంటారు. కొందరు వ్యక్తులు దీనికి వేరే రకమైన పేరును కూడా ఉంచారు. దాన్నే స్మార్ట్ వర్క్ అంటుంటారు. కొందరు హార్డ్ వర్క్ను తక్కువగా నమ్ముతూ ఉంటారు మరియు వారు స్మార్ట్ వర్క్ గురించి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దీన్ని వారు వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నా విశ్వాసం ఏమిటి అంటే, ఏ సమయంలోనైనా మీరొక సిద్ధాంతాన్ని నమ్మాలి. ఒకవేళ నాకు నేనే ఫాలో అయి ఉండవచ్చు, కొన్ని పరిస్థితులు నేను ఎదుర్కొని ఉండవచ్చు, కానీ వాటి నుంచి నేను చాలా పొందాను. ఎక్కువ పని చెయ్యి, తక్కువ ఆశించు. ఎక్కువ పని చేసి తక్కువ ఆశించడం అంటే ఏమిటి? ఒకవేళ మీరు 100 కాళ్ళు చేస్తే అప్పుడు మీరు ఇది మాత్రం ఆశించకండి 80% కాల్ సక్సెస్ఫుల్ అవుతాయి అని. అది అలా జరగదు. మీ కాళ్ళలో 20-30% మాత్రమే సక్సెస్ అవుతాయని మీరు భావిస్తే అప్పుడు మాత్రమే మీరు 15 నుండి 20% డాక్టర్లను కన్వర్ట్ చేయగలుగుతారు. 20-30 లేదా 40% డాక్టర్లను మెయింటైన్ చేయొచ్చు. దాన్ని ఆధారం చేసుకొని ప్రొడక్టు లేదా కొత్త ప్రొడక్ట్ల సేల్స్ను మనం పెంచుకోగలుగుతాము. దానివల్ల లాభం ఏంటి? మొదటి లాభం ఏమిటి అని అంటే, మీ సక్సెస్ రేట్ అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు బాగా వృద్ధి చెందుతారు. మరి అలా కాకుండా మీరు ఇలా ఆశిస్తే, నేను వెళ్తాను మరియు నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది అని అనుకుంటే ఎలా? 10 మంది డాక్టర్లలో 8 మంది డాక్టర్లు నన్ను వెల్కమ్ చేసి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే ఎలా? అలా జరగకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో నిజంగా ఆలోచించడం మంచిది. అలా మనల్ని ఎవరు వెల్కమ్ చేయకపోవచ్చు. నిజమైన ప్రపంచంలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ పోస్ట్లోనైనా అంత సక్సెస్ రాకపోవచ్చు. దాంతో మీరు త్వరగా నిస్పృహ చెందుతారు. నేను కొందరు వ్యక్తులను మెడికల్ రేప్లను కూడా చూశాను. ఈ ప్రొఫెషన్ సరికాదు, ఎండలో తిరగాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. ఇంత కష్టపడాలా అని అనుకుంటారు. డబ్బులు కూడా తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ ఉద్యోగం ఎందుకని అనుకుంటూ ఉంటారు. మారాలి అనుకుంటారు. MBA లేక వేరే ఏదైనా చేయాలనుకుంటారు. ఈ విధంగా వ్యక్తులు ప్లాన్ బిని ఉంచుకుంటారు. ఎప్పుడైతే మీ జీవితంలో ప్లాన్ బి ఉంచుకుంటారో ఇండైరెక్ట్గా మీకు మీరు చెప్పుకుంటారు 50-50 అని. ఇది కాకుండా ఇంకోటి అనుకుంటారు. కానీ అలా మాత్రం ఆలోచించకూడదు. ఎల్లప్పుడూ ప్లాన్ ఏ మాత్రమే పెట్టుకోండి, ప్లాన్ బి పెట్టుకోకండి. అప్పుడు మీరు అద్భుతంగా పనిచేస్తారు. మరియు రెండవది, ఎక్కువ పని చేస్తే తక్కువ ఆశించు, అప్పుడు బాగుంటుంది. మేనేజర్ అయిన తర్వాత జూనియర్స్ నుండి ఇది ఆశించడం మీరు మానేస్తారు. ఒకసారి చెప్తే సరిపోతుందని. నేను ఒకసారి చెప్పాను, నేను 2 సార్లు చెప్పాను, కానీ అతను చేయలేదు, అనుకున్నట్లు చేయలేదని అనుకుంటారు. 1-2 సార్లు చెప్పిన వెంటనే వాళ్ళు పనిచేస్తారు అని మీరు అనుకుంటే అప్పుడు మీరు
అప్పుడు మీరు ఫూల్స్ ప్యారడైజ్లో నివసిస్తూ ఉన్నట్లు అర్థమైపోతుంది. ఇలా ఎప్పుడు కూడా ప్రపంచంలో జరగదు. ఎవరూ ఇలా చేయరు. మీరు మొదటి రోజు నుండి ఇలా ఆలోచిస్తే, నా టీం ఒకవేళ స్లో అయితే అప్పుడు 100 సార్లు అదే మాట చెప్పాల్సి ఉంటుంది. మీకు ఇంకొక లక్షణం అప్పుడు తోడు అవుతుంది, మరియు అది చాలా ముఖ్యమైనది. దానినే ఫాలో అప్ చేయడము అనే గుణం అని అంటూ ఉంటారు. అదే మళ్ళీ మళ్ళీ చెప్పడం. మీకు ఇటువంటి అలవాటైపోతుంది ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం. దాంతో వ్యక్తులు గుర్తుంచుకుంటారు. ఈ గుణం చాలా ముఖ్యమైనది. దీనివల్ల ఇంకో లాభం ఉంది. మీరు ఫ్రస్ట్రేట్ కారు. నేను నా జూనియర్ ఇలా ఉంటాడు అని ఆశిస్తే 1 నిమిషంలో చేస్తాడు, అప్పుడే చేస్తాడు. అప్పుడు అతను చేయకపోతే నేను ఫ్రస్ట్రేట్ అవుతాను. నేను కోపగించుకుంటాను మరియు అతనితో రూడ్గా ప్రవర్తిస్తాను. కానీ ఇలా చేయడం వలన వాతావరణం బాగా పాడవుతుంది, టాక్సిక్గా మారుతుంది, ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఎక్కువ ప్రొడక్టివిటీ అసలే రాదు. వ్యక్తుల సామర్థ్యం పెరగకుండా ఆ కారణాల వల్ల సామర్థ్యం నిజంగా తగ్గుతుంది. అప్పుడు స్వరం కూడా మారుతుంది, రూడ్గా చెప్పాల్సి ఉంటుంది. అనుమానమే లేదు, మనం వ్యక్తులను మెచ్చుకోవాలి మరియు వ్యక్తులను విమర్శించాలి కూడా. అది తప్పదు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడు మెచ్చుకోవాలి మరియు ఏ సందర్భంలో మెచ్చుకోవాలి అని. ఎప్పుడు విమర్శించాలో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ క్రిటిసైజ్ చేయాలి? ఒంటరిగానా? పరిస్థితులను బట్టి మరియు సందర్భాన్ని బట్టి ఇది చేయాల్సి ఉంటుంది. అప్పుడే చేయాలి. వ్యక్తులు దీన్ని గుర్తుంచుకుంటారు. ఎవరైనా లీడర్ విజయవంతం కావాలి అంటే అవును, కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. విషయాలను వివరించాలి, ఇష్టం చూపవచ్చు మరియు గౌరవాన్ని ప్రదర్శించవచ్చు. జట్టును ఒకే దిశగా నడిపించాలి, కలిపి ఉంచాలి. కానీ ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, మరి ఈ మాటలు ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటాయంటే మీరు కొన్ని విషయాలపై దృష్టి సారించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరు మంచివారో తెలుసుకోవాలి. అటువంటి మంచి వ్యక్తులకు బహుమతులు ఇవ్వండి, వీలైనంతగా ఇవ్వండి. మనము తప్పకుండా వారిని వేరు చేయాల్సి ఉంటుంది. ఎవరు బాగా పనిచేస్తారో వారికి నేను ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర డేటా ఉంది, అతని పాత రికార్డు ఉంది, అతను చెప్పినవన్నీ చేసి చూపించాడు. అదే సమయంలో ఎవరైతే బాగా పని చెయ్యరో వారిని తొలగించాలి. వారు మారాలి లేదా మీరు చూసుకోవాలి వారు కంపెనీ మారుతారని. మరికొందరు మధ్యస్థంగా ఉంటారు. చక్కటి వాతావరణంలో మధ్యస్థంగా ఉండేవాళ్ళు కూడా బాగా పనిచేయడం ప్రారంభిస్తారు. రెండవ వైపున మీరు గమనించే ఉంటారు, కొందరు లీడర్లు అందరినీ సంతోషపరుస్తూ ఉంటారు. ఎవరైతే అందరినీ సంతోషపరుస్తారో వారు ఎవరినీ ఏమీ చేయలేరు. అతను ఎప్పటికీ లీడర్ కాడు. ఎల్లప్పుడూ ఎవరైతే అందరికీ మిత్రుడో అతను ఎవరికీ మిత్రుడు కాలేడు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఇది గుర్తించాలి. బాగా పనిచేసేవాళ్ళు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు, మరి పనిచేయని వారిని శిక్షించాలి, చేసేవారికి బహుమతి ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది జరిగి తీరాలి. అప్పుడు మాత్రమే మీరు బాగా విజయవంతం అవ్వగలరు. నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. మరియు మనము గొప్ప గొప్ప మార్పులు చేయకుండా, మరి అవి వేగంగా చేయకుండా, మరియు అవి గ్రహించకుండా ఉంటే మీరు ముందుకు సాగలేరు. అది ఏ రకంగానైనా ఉండవచ్చు. స్థానం కావచ్చు, విజయం కావచ్చు, డబ్బు కావచ్చు, స్థాయి కావచ్చు, పేరు, కీర్తి ఏవైనా కావచ్చు. నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ అటువంటి విషయాలపై మనము దృష్టి కేంద్రీకరించకుండా ఉంటాము. ఆలోచించండి, యాపిల్ వారి ఐఫోన్ లాంచ్ అయ్యేటప్పుడు మీరు కొన్ని న్యూస్ ఛానళ్లలో వినే ఉంటారు, కొందరు వ్యక్తులు రాత్రుల నుంచే యాపిల్ షోరూమ్ల దగ్గర నిలబడి ఉంటారు. తెల్లవార్లు వాళ్ళు ఆ లైన్లలోనే వేచి ఉంటారు. కానీ బయట నుంచి చూస్తున్న వ్యక్తికి ఇలా అనిపిస్తుంది, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని. ఇది ఎలా ఉంటుంది? ఇటువంటి దృక్పథం అందరికీ ఉంటుంది. ఎవరికైతే సాంకేతికత గురించి సరిగ్గా తెలియదో వారికి. వారు టెక్కీలు కావచ్చు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, వారు కొత్త టెక్నాలజీ కోసం ప్రాణం పోస్తారు. కొందరికిది అనుమానంగానే ఉంటుంది. వారి దృక్కోణంలో వారు ఆలోచించి నవ్వుతారు. వీళ్లకు తెలియదు మేమెందుకు వెయిట్ చేస్తున్నాము అని. ప్రపంచంలో టెక్నాలజీని మేమే మారుస్తున్నామని వారు చెబుతూ ఉంటారు. అది నిజం కూడా. మనం దీని అర్థం చేసుకోలేమో. నేనొక ఉదాహరణ చెప్తాను. గత కొన్ని సంవత్సరాలుగా ఒక రకమైన టెక్నాలజీ ప్రపంచంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అవి సమాజంలో మార్పులు కావచ్చు, మనలో మార్పులు కావచ్చు. మనకు అర్థం కాదు. ఆలోచించండి, ముందు కాలంలో సినిమా హాల్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది, తర్వాత టాటా స్కై వచ్చింది, ఇంకా వస్తూనే ఉన్నాయి. నాకు గుర్తు లేదు. అది టాటా స్కైని చూసినప్పుడు
యాపిల్ను గమనించినప్పుడు, నెట్ఫ్లిక్స్ని చూసినప్పుడు, ప్రైమ్ని గమనించినప్పుడు నాకు ఇది కూడా గుర్తులేదు నేను థియేటర్కు ఎప్పుడు వెళ్ళాను అని. ఎందుకంటే ఇప్పుడు ఏ కొత్త సినిమా అయినా ఒక నెలలోపే వచ్చేస్తోంది నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్లో. కాబట్టి కొన్నిసార్లు మాత్రమే థియేటర్కి వెళ్తూ ఉంటాము. సినిమాకు వెళ్ళే ఫ్రీక్వెన్సీ మాత్రం బాగా తగ్గిందని నేను చెప్పగలను. మరి ఇప్పుడు చాట్ జీపీటీ కూడా అందుబాటులోకి వచ్చింది. మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడే గత కొద్ది సమయం క్రితమే నేను ఒక ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్ని నేను చూశాను. అది మ్యాన్కైండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మీరు ప్రశ్న అడగండి, సౌత్లో సేల్స్ ఎందుకు తగ్గాయి అని. 4 సెకండ్ల లోపే మనకు సమాధానం లభిస్తుంది. అప్పుడు కారణాలు మనకు తెలిసిపోతూనే ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియనప్పుడు కొన్ని విషయాలను మనము ఊహించుకుంటాము. అందుకే నేను మీకు చెబుతూ ఉన్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలలో ప్రపంచమే వేరే ప్రపంచంగా ఉండబోతోంది. కానీ మనం ఈ ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది. మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నామో గత 10-15 సంవత్సరాలుగా మేము ఇది చెబుతూనే ఉన్నాము. ఈ విధంగా మ్యాన్కైండ్ ముందుకు సాగుతూనే ఉంటుంది. కొందరు దీన్ని నెగిటివ్గా తీసుకుంటారు, కానీ చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు. చాలామంది వ్యక్తులు పాజిటివ్గా తీసుకుంటారు, ఎందుకంటే అది నిజం. మరి నేను మళ్ళీ ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. కాలంతో పాటు మారండి. ఇది గమనించండి. ఈ సంస్థ యొక్క ఉద్దేశాలను గమనించండి. మీరు వేరే విధంగా విన్నది, కంపెనీ అలా అయిందంటే మీరు పట్టించుకోవద్దు, అసలు పట్టించుకోనక్కర్లేదు. మ్యాన్కైండ్ పాలసీలను గుర్తించండి. ఇన్సెంటివ్లను, పొజిషన్లను, ప్రమోషన్లను గుర్తించండి. ఏవైతే కొన్ని చప్పుళ్ళు ఉంటాయో వాటిని పట్టించుకోకండి. మ్యాన్కైండ్లో అస్సలు ఏం జరుగుతుందో అది అర్థం చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది నిజం ఏమిటి అని. మ్యాన్కైండ్ అన్నది చాలా కరుణ కలిగిన ఒక సంస్థ. ఇంకా ఇది బాగా బలీయంగా పాతుకున్న ఒక సంస్థ. మా ఆర్గనైజేషన్లో ప్రమోటర్లమైన మేము అందరము 24/7 365 రోజులు మ్యాన్కైండ్ నీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎక్కడైనా ప్రొడక్షన్లో కానీ, R&Dలో కానీ, మార్కెటింగ్లో, సేల్స్లో, ఆఫీస్లో మేము ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాము. ఈ కంపెనీని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఎటువంటి పక్షపాతము ఉండదు. ప్రతిభకు ప్రాధాన్యతనిస్తాము మరియు వేగంగా ప్రయాణిస్తాము. మరియు నేను మీకు మాటిస్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాల్లో మన వృద్ధి చాలా గొప్పగా ఉండబోతోంది. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అభినందనలు. రాబోయే సంవత్సరానికి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకు అద్భుతమైన సంవత్సరం కాబోతుంది, అది నిజం. ఆల్ ద బెస్ట్. బై బై. సీ యూ.